హలో వెల్కమ్ టు మై ఛానల్ అదిరే. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎలిమినేషన్ అనాలిసిస్ బై అదిరే. బిగ్ బాస్ ఎలిమినేషన్ ఎవరెవరికి ఎంతెంత ఓటింగ్ పడింది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఓటింగ్ రిజల్ట్ మీద ఉంటుంది. రేపు ఎలిమినేట్ అయ్యేది ఎవరు, డబుల్ ఎలిమినేషన్ ఆర్ సింగిల్ ఎలిమినేషన్, ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ వీక్ టాప్ ఓటింగ్ ఎవరికి వచ్చిందంటే మొదటిగా తనుజ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్. వీళ్ళు నామినేషన్లోకి వస్తే చాలండి, పటా 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 ఓటింగ్స్ పడి తనుజ ఫస్ట్లో ఉంటుంది అండ్ కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉంటాడు. వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళు కంటెంట్ ఇవ్వకపోయినా, ఆ వీక్ టాస్క్లో ఆడకపోయినా వీళ్ళు ఓటింగ్ వేస్తూనే ఉంటారు. వీళ్ళు నామినేషన్లో ఉంటే చాలు టప ఓట్లు పడిపోతాయి. ఇది ఫస్ట్ తనుజ, సెకండ్ కళ్యాణ్. ఒకవేళ తనుజ నామినేషన్లో లేకపోతే కళ్యాణ్ టాప్ ఓటింగ్లో ఫస్ట్లో ఉంటాడు. తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓటింగ్లో బీభత్సం సృష్టిస్తారంటే మిగిలిన అందరు కంటెస్టెంట్స్ అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ తనుజ ఫస్ట్లో ఉంది, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. వీరు ఈ వీక్ కళ్యాణ్ పెద్దగా ఏమీ ఆడకపోయినా ఆ సోడా టాస్క్లో గట్టిగా ఆడాడు అండ్ ఫ్లాగ్ టాస్క్లో గట్టిగా హోల్డ్ చేశాడు, కానీ ఏమీ ఆ గేమ్లో గెలవలేదు. జస్ట్ గౌరవ్ని గట్టిగా హోల్డ్ చేశాడు. అటు సైడ్ ఉన్న మనిషి జిమ్ మనిషి టపా అన్ని ఫ్లాగ్స్ అన్నీ వేసేసాడు. ఫైనల్గా అవుట్ అయ్యారు. ఆ టాస్క్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఎంటర్టైన్మెంట్ టాస్క్లో 0% కూడా ఎంటర్టైన్ కూడా చేయలేదు. నాకు సార్ ఈ వీకెండ్ కళ్యాణ్ అడగాలి అని అనుకుంటున్నా. ఎంటర్టైన్మెంట్ చేయలేదు, యాక్టివ్గా పార్టిసిపేషన్ చేయాలి. ఇవ్వాలి కళ్యాణ్, నువ్వు యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. యూ బికమింగ్ గుడ్ యాక్టర్ అని నాగార్జున సార్ పుష్ చేస్తే కానీ ఇన్వాల్వ్ కాడేమో కళ్యాణ్కి తనుజకి ఇష్యూ అయింది కాబట్టి కొంచెం డల్గా ఉన్నాడేమో. కాకపోయినా ఇంకొంచెం మంచిగా ఆడకపోతే కష్టం ఆటలో. స్టిల్ ఆట ఆడాలి అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి. ఇస్తే టాప్ ప్లేస్లో ఉంటాడు కళ్యాణ్. ఒకసారి నాకు సార్ చెప్తే బాగుంటుంది. ఒకసారి ప్రజల్లోకి ఓటింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ జనాలకి అలవాటైతే వీళ్ళు పాజిటివ్ చేసిన నెగిటివ్ చేసిన ఓట్ బ్యాంకింగ్ అలానే వేస్తారు, ఓట్స్ అలానే వేస్తారు. ఇది కళ్యాణ్ విషయంలో జరుగుతూనే ఉంది. మరియు తనుజ గారి విషయంలో కూడా అక్కడ ఆటకి ఇక్కడ ఓటింగ్కి సంబంధమే లేదండి. ఎంత మొత్తుకుంటున్నా అదే ఫామ్ ఓటింగ్ పడుతూనే ఉంది. ఈ పర్టిక్యులర్ వారంలో తనుజ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. ఆమె పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి అందరితో ఎంటర్టైన్ చేశారు. కొన్ని సిచ్యువేషన్లో నోరు జారారు. కానీ ఇమాన్యుయల్తో అరే నేను కెప్టెన్ అవుతాను, నన్ను ఉంచు అని అడగడం ఏంటండి? విన్నర్ మెటీరియల్ అట్లా అడగొచ్చా? అట్లా అడిగితే వాల్యూ తగ్గిపోతుంది కదా. అసలు ఈ సీజన్లో విన్నర్ మెటీరియల్ కలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరండి, చెప్పుకోదగిన వాళ్ళు ఎవరూ లేరండి. స్టిల్ టాప్ పొజిషన్లో ఉంది. ఎలిమినేషన్ టాప్ పొజిషన్లో ఉండి రాము రాథోడ్తో కొంచెం హంగామా చేశారు, అది నచ్చలేదు నాకు. ఫైనల్ ఈ వీక్లో కొన్ని బాగా చేశారు. తనుజ కళ్ళు తిరిగి కింద పడింది, దాన్ని కూడా ట్రోల్స్ చేశారండి బాబు. ఆమెకి నిజంగా బాగలేకనే కళ్ళు తిరిగి కింద పడింది. మాధురి గారు కూడా ఇమాన్యుయల్తో చెప్తుంది, ఇమాన్యుయల్ తనుజకి బాగలేదు, కళ్ళు తిరుగుతుంది అని.
ప్రస్తుతానికి తనుజ టాప్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఎలా మారుతుందో తెలియదు, కానీ వైల్డ్ కార్డ్ వస్తున్నారు ఏమో, చూడాలి ఎలా ఉండబోతుంది అనేది. ఎలిమినేషన్ ఎవరు లిస్ట్లో ఉంటారో 6th వీళ్ళందరూ 1% తేడాతో ఉన్నారు. 6th పొజిషన్లో ఉన్నారు వీళ్ళు. ఒకరికి టాప్ 6 ఎలిమినేషన్లో ఉండేది, వీళ్ళందరికీ 1% తేడాతోనే ఉన్నారు. వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. థర్డ్ డేంజర్ జోన్లో దివ్య నిక్తా ఉంది. ఈ వారం చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేశారు. నామినేషన్లో ఆమె చెప్పిన పాయింట్ చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి. దివ్య నిక్తా గారు సంజన గారితో మాట్లాడడం కానీ, ఏదైనా చెప్పడం కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ, టాస్క్లో పర్ఫామ్ చేయడం కానీ ఈ వారం మాత్రం ఇచ్చి పడేశారండి. కానీ గౌరవ్తో అలా మాట్లాడడం ఏం బాగాలేదు. గౌరవ్ షటప్ అని అనడం ఏమీ బాగాలేదు. అతనికి నోట్లో నాలుగు లేనట్టు అతను హౌస్లో మెయింటైన్ అవుతుంటే తనని షటప్ అనడం ఏం బాగుందండి. అతనికే తెలుగు రాక వచ్చి రాని మాటలతో ఏదో ముద్దుగా చెప్తా ఉంటే దానిని కూడా నువ్వు నెగిటివ్గా తీసుకొని తనని నువ్వు షటప్ అనడం ఎంత బాధగా అనిపించింది. అలా అనకుండా ఉండాల్సింది అని నాకు అనిపించింది. కానీ అతను కూడా ఏదో ఒక సాఫ్ట్ యాంగిల్లా పోవాలన్నట్టు, నోట్లో నాలుగు లేనట్టు అట్లా గో ఆన్ అవుతున్నాడు, అమాయకంగా యాక్షన్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం తనకి లాంగ్వేజ్ రాదు అండ్ అర్థం చేసుకోలేడు కదా, అందుకే నైస్గా కామ్ అండ్ కూల్గా అందరితో ఉంటున్నాడు. దివ్య గారు నామినేషన్లో బాగా మాట్లాడారు. ఓటింగ్ విషయంకి వస్తే థర్డ్ ప్లేస్లో ఉన్నారు, డేంజర్ జోన్లోనే ఉన్నారు. సంజన గారు కూడా నామినేషన్లో ఉన్నారు. ఇమాన్యువల్ నామినేషన్లో లేకపోవడం వల్ల ఇమ్ము ఓట్స్ అన్నీ సంజన గారికి పడుతున్నాయి. ఇమాన్యువల్ అప్పుడెప్పుడో వచ్చాడు నామినేషన్లోకి, ఇప్పుడు ఏ నామినేషన్లో లేడు. అసలుకి తనకి ఓట్ బ్యాంకింగ్ క్రియేట్ అయిందో లేదో కూడా మనకి తెలీదు. స్టిల్ సంజన గారికి ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే సంజన గారికి ఓట్లేసి తనని డేంజర్ జోన్లో నుంచి ముందుకు పుష్ చేయాలని కోరుకుంటున్నాను. స్టిల్ ఈమె డేంజర్ జోన్లోనే ఉంది. ఇంకా ఈ నైట్ కూడా ఓట్స్ వేసి ఆ అమ్మాయిని పుష్ చేయాలి. సంజన గారు ఎన్ని నెగిటివ్ అయినా కానీ పిల్లల్ని వదిలేసి వచ్చిందనే ఏ సాఫ్ట్ కార్నర్తో ఆ నెగిటివ్ అంతా పోతుంది. సంజన గేమ్ పెద్దగా ఆడకపోయినా ఎవరూ అనుకోరు. నిజంగా సంజన గారు ఈ వీక్ మొత్తం నెగిటివ్ కంటెంటే ఇచ్చారు. మరి అండి ఈ వీక్ ఆమె నామినేషన్లో ఉందని ఈ వీక్ అంతా నెగిటివ్ కంటెంట్తో ఆమె హైప్ అవ్వడానికని నెగిటివ్ కంటెంట్, నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ బాడీ షేమింగ్స్ ఇలా చేయడం ఏమి నచ్చట్లేదండి. లైవ్లో కూడా ఆమె అలానే, నైట్ లైవ్లో కూడా ఆమె అలానే చేసింది, బాడీ షేమింగ్ చేస్తూ ఉంది. ఫైనల్గా ఈ నెగిటివ్ కంటెంట్తోనే ఈ వారం చాలా బిగ్ బాస్ రేటింగ్ పడిపోకుండా కొంచెం మంచిగా ఉండేటట్టు సంజన గారే చేశారు. బట్ నిజంగా చాలా బాధ వేసింది. బాడీ షేమింగ్ చేస్తుంది దివ్య గారిని. బాడీ షేమింగ్ చేయడం ఏం బాగలేదు. ఇమ్ము ఏంటి మమ్మీ నువ్వు నిఖిల్ని కదా తీయాలి, దివ్యాన్ని తీసావు అని సంజనాని ఇమ్ము అడగగా అది కూడా ఇంత ఉంది కదరా అని బాడీ ఇట్లా చేతులతో ఇట్లా చూపిస్తూ దివ్యని బాడీ షేమింగ్, తను ఇంత లావు ఉంది కదరా అన్నట్టు ఇమ్ముతో అంటుంది. దివ్య కూడా ఏదో నెగిటివ్గా షేమ్ చేసింది కూడా. సంజన గారికి ఓట్స్ పడుతున్నాయి ఇమ్ము ఓట్ బ్యాంకింగ్ నుంచి. స్టిల్ తను డేంజర్ జోన్లోనే ఉంది. ఓట్స్ ఇంకొన్ని పడితే తను డేంజర్ జోన్ నుంచి పక్కకు రావచ్చు.
పడకపోతే సంజన ఎలిమినేట్ అయినా పోయేది ఏమీ లేదు. ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు. దీంట్లో మనము వీళ్ళు అవుతారు అని గెస్ చేయలేము. ఆ టైంకి ఓట్ బ్యాంకింగ్ క్లోజ్ అయ్యే టయానికి ఎవరు లీస్ట్ పొజిషన్లో ఉంటారో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు. లీస్ట్ 4లో రీతు ఉంది, నామినేషన్లో ఉంది కాబట్టి కంటెంట్ బాగా ఇస్తుంది. ఈ వారం మొత్తానికి కంటెంట్ బాగా ఇస్తుంది. గేమ్స్లో బాగా పార్టిసిపేషన్ చేసింది. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి చాలా ట్రై చేసింది. ఇమాన్యువల్తో చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఇలా అవి ఆ శ్లోకాలు కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ డైలాగ్స్ కానీ ప్రాక్టీస్ చేయడం, వే ఆఫ్ డెలివరీ కానీ తను నామినేషన్లో ఉండే ఆ ప్రెషర్ని మనం ఈ వీక్ కంటెంట్ ఇవ్వాలనే థాట్లోనే తను ఏదో ఒకటి కామ్గా ఉండకుండా కంటెంట్ ఇస్తూనే అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఆ టాస్కుల్లో ఆ ప్రాసలు కానీ అవన్నీ ఇమాన్యువల్తో చేస్తూ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారు. పవన్తో మళ్ళీ పులిహోర యాంగిల్ స్టార్ట్ చేసిందండి. మళ్ళీ పులిహోర యాంగిల్, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వంటే నాకు ఇష్టము, అలా రీతు స్టార్ట్ చేసింది. ఈ నైట్ లైవ్ చూసిన తర్వాత మోస్ట్లీ ఆమెకి ఓట్ బ్యాంకింగ్ తగ్గిపోవచ్చు అనుకుంటున్నాను. తగ్గిపోతుంది. పవన్ని ఎమోషనల్గా లో చేస్తుంది రీతు. నీ ఆటకి నేను అడ్డమా చెప్పు, అయితే నేను వెళ్ళిపోతాను, నాకు నువ్వు కావాలి పవన్, ఐ లవ్ యూ పవన్ అన్నట్టు చెప్తుంది. ఈ నస మళ్ళీ స్టార్ట్ చేసింది. అంటే ఏడుపులు స్టార్ట్ చేసింది రీతు. ఈ వ్యవహారం అంతా చూసి తర్వాత నుంచి ఓట్స్ తగ్గిపోతాయి అనుకుంటున్నాను. పవన్ దగ్గర నుంచి డబ్బులు కూడా కొన్ని తీసుకునింది. ఆ థీఫ్ టాస్క్లో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళే విన్ అన్నట్టు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో పవన్ దగ్గర ఆ మాట ఈ మాట చెప్పి పవన్ దగ్గర ఈ డబ్బులు తీసుకునేదానికని ట్రై చేసింది. పవన్ కూడా డబ్బులు ఇచ్చాడు. ఈ వారం ఎలిమినేషన్లో సాయి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు అనుకుంటున్నాను. 99% సాయి ఈ వారం ఎలిమినేట్ అవుతాడు. ఆయన పెద్దగా ఆడింది ఏం లేదండి. పెద్దగా ఆయన కామ్గా ఉంటాడు. ఒక యాక్టింగ్ చేసింది లేదు, ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది లేదు, ఒక గట్టిగా పడిన టాస్క్ లేదు, తను గ్రూప్లో ఇన్వాల్వ్ అయిన చేసిన టాస్క్ లేదు. ఆయన పెద్దగా బిగ్ బాస్కి పెద్ద సెట్ కాలేదు. అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అస్సలు బాగలేవు, కామ్గా ఉన్నాడు. ఆ గడ్డం కూడా అతనికి అసలుకి సూటే కాలేదు. అతను ఏం పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఓట్ బ్యాంకింగ్ తగ్గిపోయింది. ఇప్పుడు డేంజర్ జోన్లో సాయి ఉన్నాడు. నెక్స్ట్ డేంజర్ జోన్లో రమ్య అండ్ రాము ఉన్నారు. రమ్య కూడా ఈ వారం ఏమీ ఆడలేదండి. అసలుకి కామ్గా సైలెంట్గా ఇట్లా నిల్చుంటుంది. లేకపోతే తనుజ మీదకి తనుజని ఎట్లా టార్గెట్ చేసి తనని టాప్ పొజిషన్లో ఉంచాలి అనేది ఈమె టార్గెట్ లాగా అనిపిస్తుంది. అసలుకి ఇంకేం పనండి తనుజ గారితో. ఆ టాస్క్ ఆడేటప్పుడు కూడా ఆ బ్యాగుల దగ్గరికి ఆ వస్తువుల దగ్గరికి వెళ్ళి పక్కకి వెళ్ళి ఆడుకో అని రమ్య చెప్పాల్సిన అవసరం ఏముందండి. అసలు నాకు అర్థం కావట్లేదు. తనతో ఏం పని? తను కూడా ఇది చూసుకునింది. తనుజ రమ్య రాసింది చూసి టిష్యూ పేపర్లో ఏ ఫూల్ అని రమ్య బ్యాగ్లో పెట్టింది. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ రాము వీళ్ళందరూ మాధురి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేసి అందరూ లోపల నవ్వుకొని ఇట్లా అయిందని రమ్యను చూసి నవ్వుకున్నారు. ఈమె ఎంతసేపటికి తనుజ గారు టాప్ పొజిషన్లో ఉన్నారని ఈమె ఎంతసేపటికి తనుజని టార్గెట్ చేసి ఈమె ఏదో హైక్ అవ్వాలి ఇది అవ్వాలని అనుకుంటుందేమో కానీ
తనుజకి ప్లస్ అవుతుందే కానీ ఈమెకేమీ ప్లస్ కావట్లేదు. ఎక్కడ తనుజ టాప్లో ఉంటుంది, ఈమె నెగిటివ్ వాళ్ళందరూ నాకే ఓట్స్ వేస్తారని తనుజతో పోటీ పెట్టుకుంటుందేమో నాకు తెలియదు. కానీ ఆమె చేసే పనులన్నీ అలానే ఉన్నాయి. తనుజతోనే ప్రతిదీ ఇన్వాల్వ్ అయ్యి ఆమెని ఏదో ఒక రకంగా లో చేయాలని అనుకుంటుంది. నెక్స్ట్ ఈ రాము కూడా ఏం ఆడలేదండి. ఈ వారం కూడా ఏం ఆడలేదు. అదేదో సైలెంట్ పర్ఫార్మెన్స్ లాగా కాముగా ఉంటాడు. ఉన్న డబ్బులన్నీ ఆ దొంగతనం టాస్క్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేశాడు. అమాయకంగా ఫేస్ పెడితే టాస్క్లో గట్టిగా ఆడాలి. ఆడితేనే బిగ్ బాస్లో ముందు పొజిషన్కి వెళ్తాడు. ఏదో అమాయకంగా పెడితే ఏం ముందు పొజిషన్కి వెళ్ళే సమస్య లేదండి అసలుకి. ఫైనల్గా ఇంకా ఈ వారం ఈమె ఆడింది. అసలుకి తనుజ నామినేషన్లో ఇచ్చిందండి అసలుకి రమ్యకి, ఈ చెయ్యి కొడితే చప్పట్లు వస్తాయి అని చెప్పింది. ఈ టాపిక్ అంతా మాధురి గారు వీడియోలో నాగార్జున గారు చూపించినప్పుడు మాధురి గారు ఈ చెయ్యి తగిలితేనే కదా సౌండ్ వచ్చేది అని మాధురి గారు తనుజ గారిని అన్నారు. ఇప్పుడు రమ్య ఏమో ఎలివేట్ అయింది, మాధురి గారేమో తనుజకి ఫ్రెండ్ అయింది. ఇదంతా ఫేక్ రిలేషన్షిప్ అండి. ఈమె మాధురి గారు ఏదో ఒక రిలేషన్ కావాలి, ఈమె ఫస్ట్ ప్లేస్లో ఉంది తనుజ గారని దానికి ఓట్ బ్యాంకింగ్ కోసమని తనుజ దగ్గరికి చేరి అదొక ఫేక్ రిలేషన్షిప్ పెట్టుకునింది. తనుజ గారు కూడా ఏదో ఒక రిలేషన్షిప్ కావాలి కదా అని ఈమెతో ఉంటుంది. అంతేకాని వాళ్ళకి నిజంగా బాండ్ కుదిరింది లేదు, ఏమీ లేదు అసలుకి. ఇప్పుడు ఫైనల్గా రమ్యకు చుట్టుకుంది. వీళ్ళు మాట్లాడుకొని మాధురి గారు అనింది రమ్యకు చుట్టుకునింది. రమ్య చుట్టుకున్నా కానీ నామినేషన్లో తనుజని అట్ట అనడం తప్పు. నువ్వు ఫేక్ పిల్లవే, నువ్వు అట్టమ్మా, నువ్వు విట్టమ్మా అని, నీలాగా నాకు ఆడడం రాదు, నేను అసలు నీలా చేయలేను, నీలా యాక్టింగ్ చేయలేను, నువ్వు ఫేక్ దానివే అని చాలా చండాలంగా అడిగింది. అంతే స్టాండ్ తీసుకొని తనుజ కూడా తనకి అంతే స్ట్రాంగ్గా మాట్లాడింది. నువ్వు నాలా ఉండలేవు, ఎప్పటికీ నాలా ఉండలేవు నువ్వు అని డిక్లేర్ చేసేసింది తనుజ. నెక్స్ట్ ఈ వారం లాస్ట్ ఫైనల్ లిస్ట్లో నిల్చునేదానికి మేబీ సింగిల్ ఎలిమినేషన్ అయితే రాము రాథోడ్, సాయి ఫైనల్లో నిల్చుంటారు. సాయి ఎలిమినేట్ అయిపోతాడు. డబల్ ఎలిమినేషన్ ఉంటే రమ్య, రాము వీళ్ళిద్దరు కూడా ఉంటారు. ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారో మనం ఎవరూ గెస్ చేయలేమండి. ఫైనల్గా ఎవరికి లీస్ట్ ఓటింగ్ వస్తుందో వాళ్ళే ఎలిమినేట్ అవుతారు ఈ వారం. మేబీ చూడాలి ఈ వారం సింగిల్ ఎలిమినేషనా డబుల్ ఎలిమినేషనా అనేది చూడాలి. ఈ మాధురి గారు రితుతో అన్న మాటలు, లైవ్లో అన్న మాటలు బిగ్ బాస్ దయదలిచి ఒకవేళ ప్రోమోలో గట్లా వేస్తే రీతుకి ఆమె అన్న మాటలు రీతుకి ప్లస్ అవుతాయి. ప్లస్ అయ్యి తన ఓట్ బ్యాంకింగ్ పెరిగి ఆమె నామినేషన్లో డేంజర్ జోన్లో నుంచి సేఫ్ అవుతారు. లేకపోతే ఈ టాపిక్ బిగ్ బాస్ సరేలే లైట్లే అని పెట్టకపోతే తనకి ఓట్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్గా ఈ బిగ్ బాస్ 7th వీక్ ఎలిమినేషన్లో నామినేషన్లో టాప్ 6 ఎవరెవరు ఉన్నారంటే టాప్ 1 సాయి ఉన్నాడు, టాప్ 2 రాము ఉన్నాడు, రాము రాథోడ్, టాప్ 3 రమ్య గారు ఉన్నారు, టాప్ 4 సంజన గారు ఉన్నారు, టాప్ 5 రీతు ఉంది, టాప్ 6 మాధురి గారు ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అయినా కానీ అస్సలు అనుకోవలేదండి. అప్పటికి ఇమాన్యువల్ చెప్పాడు, ఏంటి మమ్మీ నువ్వు దివ్యాని ఎలిమినేట్ చేసావు, దివ్యాని తీసేసావు
నిఖిల్ని కదా తీసేసేయాల్సింది అని ఇమాన్యువల్ సంజన గారితో అనింది. ఏమి దాన్ని ఎందుకు ఉంచుకోవాలి, నిఖిల్ని ఎందుకు తీసేసేయాలి, ఆమె కూడా ఇంతలా ఉంది కదా అన్నట్టు ఇమాన్యువల్తో చెప్పింది. మరి ఈ సంజన గారు ఎంత నెగిటివ్గా అందరినీ బాడీ షేమింగ్ కానీ అంత నెగిటివ్గా పోర్ట్రే చేసారు. ఇంత నెగిటివిటీ కూడా ఎవరు తీసుకోలేరండి. ఈమె ఏదో నామినేషన్ నుంచి బయటికి పోవడానికో, లేకపోతే అందరూ ఓటింగ్స్, లేకపోతే ఇట్లా అందరి ఓట్ బ్యాంకింగ్ నుంచి ఈమె ఉంది, ఈమె ప్రజెన్స్ ఉంది అనేదానికి ఈమె ఇట్లా పోర్ట్రే చేస్తుందో ఏమో తెలియదు. కానీ ఈమె ఇలా నెగిటివ్గా చేయడం ఏం బాగాలేదు. ఈమె నెక్స్ట్ వీక్స్లో నాగార్జున సార్ వచ్చినప్పుడు ఏమన్నా చెప్తే, ఈమె ఏమన్నా మార్చుకుంటే ఏమన్నా బెస్ట్గా అవ్వాలి. ఈమె ప్రతిదానికి దొంగతనం చేసి, ప్రతిదానికి ఏదో ఒకటి నెగిటివ్ చేసి ఈమె ఆ వీక్ గెట్ అవుతుంది. మిగిలిన ఎవరు చేసినా కానీ వాళ్ళని పాయింట్అవుట్ చేస్తుంది. ప్రతిదానికి ఇలా ఏంది అలా ఏంది అని పాయింట్అవుట్ చేస్తుంది. ఇలా చేయడం తప్పు కదా. నాగార్జున సార్ వచ్చి చెప్తే ఏమన్నా మారుతుందేమో ఏమో. ఆమెనా ఈమె బిహేవియర్ నచ్చక ఓట్స్ ఆగిపోతే ఈమె సంజన గారైనా ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అద్రే ఈరోజు ఫైనల్గా సాయి ఎలిమినేట్ అవుతాడు. సింగిల్ ఎలిమినేషన్లో సాయి ఎలిమినేట్ అవుతాడని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ for watching my videos, and please encourage my videos and like and subscribe to my channel.